కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థనతో ఆరాధన ప్రారంభించుకుందాం. స్తోత్రం స్తోత్రం తండ్రి, గొప్పరాజానికి వందనాలు. స్తోత్రం తండ్రి, కృపగల దేవదేవగల తండ్రికి వందనాలు. మీరు మహిళ ఎంతగానో ప్రభు చూపుతున్న దాన్ని బట్టి మీకు వేల దేవదాలను స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్పగానికి వందనాలు. స్తోత్రం తండ్రి, గత వారం నుంచి వారం వరకు మిమ్మల్ని కాచి కాపాడిన దాన్ని బట్టి మీకు వందనాలు స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవ ఎన్నికైన వారం తండ్రి, ప్రభావ స్తోత్రం తండ్రి. అయినప్పటికీ మిమ్మల్ని ఏర్పరచుకొని తండ్రి, ఈ రీతిగా నిలబెట్టి తండ్రి సజీవ లెక్కలు ఉంచినందుకు, అదేవిధంగా తండ్రి నీ మందిరంలో నిలబెట్టి నేను స్తుతించే భాగ్యాన్ని నాకు మాకు అందరికీ అనుగ్రహించడం దాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభావ స్తోత్రం తండ్రి. ఆరాధన అంతటా మీరు తోడు ఏంటండి, మీరే మహిమకంత ప్రభావం పొందండి, మీరే ఆధిపత్యం వహించి తండ్రి ప్రభావ స్తోత్రం నడిపించమని కోరుతాం తండ్రి. ఎలాంటి ఆటంకం లేకుండా మీ కృప దయచేయమని కోరుతున్నాం తండ్రి. రావాల్సిన ద్వారా నడిపించమని కోరుతూ ఈ చిన్న ప్రార్థన చేసే పరిస్థితులను నడిపెట్టుకుంటున్నాం తండ్రి. ఆమె పాట మన పాట పుస్తకం నుంచి 164వ పాట పాడుతున్నాం. కృపామయుడ నీలోనే పాట పాడుతున్నాం. మన పాట పుస్తకం నుంచి 164వ పాట. కృపామయుడా నీలోనా, కృపామయుడా నీలోనా నివసింపజేసినందునా స్తుతుల సింహాసనం నాలో నివసింపజేసినందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా రాజవంశములో
నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం మయూడా యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు నీ కృపణలు విడగా నీ కృపణలు విడగా శాశ్వత కృపగా మారెను కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు అడుగులు తడబడినా అలసటపై పడినా అడుగులు తడబడినా అలసటపై పడినా చేయి పట్టి నన్ను పట్టి చక్కని ఆలోచన శక్తి చేయి పట్టి నన్ను పట్టి చక్కని ఆలోచన శక్తి నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు అంధకారమే దారి మోసిన నిన్నలేనను కృంగతీసిన అంధకారమే దారి మోసిన నిన్నలేనను కృంగతీసిన తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యము వరకు తను చేర్చుతాడు తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యము వరకు తను చేర్చుతాడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు కష్టాల కొలిమి కాల్చి వేసిన శోకాలు గుండెను చీల్చి వేసిన కష్టాల కొలిమి కాల్చి వేసిన శోకాలు గుండెను చీల్చి వేసిన
హల్లెలూయా. నన్ను చూచువాడ నిత్యం కాచువాడని పాట పాడుతుంది. నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, కూర్చుండుట లేచియుండుట, కూర్చుండుట లేచియుండుట, బాగుగా ఎరిగియున్నావు రాజా, బాగుగా ఎరిగియున్నావు, బాగుగా ఎరిగియున్నావు రాజా, బాగుగా ఎరిగియున్నావు, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, తలంపులు తపనయు అన్నీ కన్నీరు ఎరిగియున్నావు, తలంపులు తపనయు అన్నీ కన్నీరు ఎరిగియున్నావు, నడచినను పడుకున్నాను అయ్యా నీవెరిగియున్నావు, నడచినను పడుకున్నాను అయ్యా నీవెరిగియున్నావు, ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, చూచువాడా నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు, వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు, చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు, నీ చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు, ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, చూచువాడా నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, ఉండరాని కన్నులకు మారుపై నేనుండలేదయ్యా, ఉండములై ఉండరాని కన్నులకు
నామంలో అందరికీ వందనాలు. అందరం లేచి నిలబడి ఆరాధన కొరకైన హెచ్చరికల భాగం కీర్తనలు 34వ కీర్తన. 34వ కీర్తన మొదటి నుంచి 22 వరకు ఉన్నాయి. గౌరీ ఒక వచనం చదువుతుంది, మన ఒక వచనం చదువుతాం. హల్లెలూయా. 34వ కీర్తన మొదటి నుంచి చివరి వరకు పరిస్థితుల్లో చదువుతున్నాను. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యమును ఆయన కీర్తి నా నోట నుండి. నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనము ఏకంగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదాము. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడూను లజ్జింపకపోవును. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచు వానికి ఏమీ కొదువలేదు. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొను. యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నింటిలో నుండి యెహోవా వారిని విడిపించును. చెడుదాము భక్తిహీనులను సంహరించును, నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడదును. చివరి వచనం అందరం కలిసి చదువుకున్నాము. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును, ఆయన చెడు తెచ్చిన వారిలో ఎవరు అపరాధులుగా ఎంచబడరు. దేవుడు చదవని వాక్యాన్ని మనం ఇంటిలో ఆశ్రయించి దీవిస్తున్నాం. దేవుని నామంలో వందనాలందరికీ. కీర్తన 34వ కీర్తనలో మనం చూస్తే పైన హెడ్లైన్స్ మనం చూసినట్లయితే ఇది కూడా దావీదు రాసినట్టుగానే చూస్తున్నాం. దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివారి వల్ల ప్రవర్తించిన తర్వాత అతని చేత తోలివేయబడిన తర్వాత రచించిన కీర్తన అని కీర్తన రాసినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అబీమెలెకు ఎదుట దావీదును పట్టుకొచ్చి శత్రువులు అబీమెలెకు ఎదుట నిలబెట్టినప్పుడు అబీమెలెకు ఎదుట దావీదు ఒక వెర్రివాణిలాగా, అంటే తన ప్రాణమును కాపాడుకోవడానికి తన ఒక వెర్రివాణిలాగా ప్రవర్తించినప్పుడు అప్పుడు అబీమెలెకు అంటాడు కదా, ఇతన్ని నా దగ్గరికి ఎందుకు తీసుకొచ్చారు, నా దగ్గర నుంచి పంపించి వేయండి అనలేదు, అక్కడ నా దగ్గర నుంచి తోలివేయండి అంటాడు. అంటే ఈ పిచ్చివాడిని నా దగ్గరికి ఎందుకు తీసుకొచ్చారు, ఇక్కడి నుంచి పంపించేసేయండి అని ఒక శత్రువు దగ్గర నిలబడ్డప్పుడు, ఇలాంటి అవమానకరమైన పరిస్థితులలో తను ఉన్నప్పుడు, ఒక శత్రువుల చేతిలో ఉన్నప్పుడు దావీదు రచించినటువంటి ఈ కీర్తనను మనం 3 భాగాలుగా మనం చేసుకుంటే మొదటి నుంచి 8 వచనాల వరకు చూసినట్లయితే యెహోవాను స్తుతించండి, యెహోవాను గణపరచండి అని వచనాలు మనకు కనబడతాయి. తర్వాత 8వ వచనం నుంచి 16వ వచనంలో మనం చూస్తే యెహోవా యందు భయభక్తులు గల వారికి దేవుడిచ్చేటువంటి మేలులు, ఆశీర్వాదాలు అక్కడ కనపడతాయి. 16వ వచనం నుంచి 17వ వచనం నుంచి చివరి వరకు నీతిమంతులు మొరపెట్టినప్పుడు దేవుడు ఆలకిస్తాడు అనే విషయాలు 3 భాగాలుగా చేస్తే ఈ విధంగా మనకు కనపడుతుంది. మొదటి భాగంలో దావీదు ఎలా దేవుణ్ణి స్తుతించాడు, దేవుణ్ణి ఎలా గణపరిచినాడు, నాతో కూడా మీరందరూ కలిసి
యెహోవా నామమును ఘనపరచడం అన్నట్టుగా ఇక్కడ కీర్తనకాడు అంటున్నాడు. అంటే ఈ నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండను అని అంటే ఈ మాటకు అర్థం ఏంటంటే ఎప్పుడూ మన నోట్లో దేవుని మనం స్తుతించే వారముగా మనం ఉండాలి. అంటే ఇక్కడ రాసినటువంటి పరిస్థితి సందర్భాన్ని మనం చూస్తే అన్ని మంచిగా ఉన్నప్పుడు దావీదు దేవుని స్తుతించట్లేదు, కానీ క్లిష్టమైన పరిస్థితిలో కష్ట సమయంలో ఉన్నప్పుడు కూడా అంటే మంచి అయినా చెడు అయినా ఏ పరిస్థితిలో ఉన్నా నేను దేవుని స్తుతిస్తాను అనే మాట అర్థం మనకు వస్తుంది అనమాట. అందుకని నేను ఎల్లప్పుడూ యెహోవాను నేను సన్నుతించెదను, నిత్యము కూడా ఆయన కీర్తి నా నోట నుండును అంటాడు. ఈ మాటకు మంచి ఉదాహరణ మనకు కనబడుతుంది ఇక్కడ. అంటే యోబు గ్రంథకర్తను మనం చూస్తే అన్ని ఉన్నప్పుడు దేవుని స్తుతించాడు, ఏమీ లేని పరిస్థితుల్లో కూడా సమస్తం ఓడిపోయిన తర్వాత కూడా దేవుని స్తుతించడం మాత్రం యోబు మర్చిపోలేదు. దావీదు కూడా అలాగే అన్ని ఉన్నప్పుడు దేవుని స్తుతించాడు, ఏమీ లేని శత్రువుల చేత తరమబడుతున్నప్పుడు కూడా దేవుని స్తుతించేవాడుగా మనకున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుక ఈ వచనాల ద్వారా మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే అన్ని మంచిగా ఉన్నప్పుడే దేవుని స్తుతిస్తాం. మనం కూడా అన్ని దేవుల్లో మనకు ఉన్నప్పుడే మనం దేవుని ఆరాధించడానికి ఎక్కువగా ఇష్టపడతాం. కానీ కొంచెం కష్టం వచ్చినా కొంచెం ఏదైనా వెనక ముందు ఆయన దేవుని స్తుతించడానికి ఆరాధించడానికి మనము నోరు తెరవం, స్తుతించం. నిజాన్ని చెప్పాలంటే దేవుని సన్నిధినే మర్చిపోతాం మనం. కానీ అలా ఉండకుండా ఎప్పుడు మనము దేవుని స్తుతించే వారముగా ఆరాధించే వారముగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. కనుక కింద వచనాలు చూస్తే కనుక ఆ విధంగా నేను యెహోవా యొద్ద విచారణ చేయగా 4వ వచనంలో అంటాడు, నాకు కలిగిన భయములన్నింటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. దావీదుకున్న మంచి లక్షణం ఏంటంటే ప్రతి విషయాన్ని దేవుడి దగ్గరికి వెళ్ళి తీసుకెళ్తాడు, ప్రతిదీ కూడా దేవుడి దగ్గర విచారణ చేస్తాడు. ఇది ఎట్లా చేయాలి, శత్రువులు వస్తున్నారు, యుద్ధానికి వెళ్ళాలా వద్దా అని, ఈ విధంగా ఎప్పుడు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అని ప్రతిదీ కూడా దేవుడి దగ్గర విచారణ చేసి అడిగేవాడు. ఆ విధంగానే అన్ని విషయాలలో నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను అని అంటాడు. కనుక మనం కూడా దేవుని సన్నిధిలో ప్రతిదీ కూడా దేవుని సన్నిధిలో మనం ఇది చేయాలా, ఇది వద్దా, ఇది దేవుని చిత్తమా కాదా, మనం అక్కడికి వెళ్ళాలా వద్దా అని ప్రతిదీ కూడా దేవుని సన్నిధిలో మనం కూడా విచారించి తెలుసుకునే వారముగా మనకు ఉండాలి. అప్పుడు అలా ఉన్నప్పుడు ఒకవేళ మనం భయం కలిగినటువంటి పరిస్థితిలో ఉంటే మన భయాలన్నిటిలో నుండి దేవుడు మనల్ని తప్పిస్తాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. కనుక అలాంటి వారు దేవుని తట్టు చూస్తే వారి ముఖాలు ఎప్పుడు కూడా సిగ్గుపడవు, వారి ముఖంలో ఎన్నడూ కూడా లజ్జింపకపోవును అనే విషయం ఇక్కడ కనబడుతూ ఉంటుంది. కనుక దీనుడు మొరపెట్టినప్పుడు దేవుడు ఆలకించే దేవుడు. కనుక దీనుడుగా మనం దేవుడి సన్నిధిలో మొరపెడితే దేవుడు మన మొరలన్నిటిని ఆలకించి దావీదుని ఏ విధంగా తన శ్రమలన్నిటిలో నుండి తప్పించినాడో దేవుడు కూడా మనల్ని తప్పిస్తాడు అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. 8వ వచనం నుంచి చూస్తే కనుక యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలు మేలులు. యెహోవా యందు భయభక్తులు మనం ఉంచితే ఇక్కడ రాయబడ్డది కదా, యెహోవా భక్తులారా మీరు ఆయన యందు భయభక్తులు ఉంచండి, ఆయన యందు భయభక్తులు ఉంచితే ఏమీ కూడా కొదవ ఉండదు. ఈ రోజున ప్రతి ఒక్కరికి ఏదో ఒక కొదవ, ఏదో ఒక కొరత కదా, ప్రతి ఒక్కరిని మనం కదిలిస్తే ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది. కానీ ఆ కొరతలన్నీ ఆ కొదవలన్నీ దేవుని నామంలో మనకు తీర్చబడాలంటే దేవుడు మనకి ఇస్తున్నది ఏంటంటే మీరు దేవుని యందు భయము భక్తి కలిగి దేవుని సన్నిధిలో ఉంటే మనకు దేవుడు కొదవలన్నీ తీర్చే దేవుడు మనకు ఉన్నాడనే విషయాన్ని గుర్తుపెట్టుకొని మనం దేవుని స్తుతించాలి. సింహం పిల్లలైనా లేమిగలవే ఆకలి ఉంటాయి, కానీ యెహోవా యందు ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు అంటాడు. అంటే సింహము అడవికి రాజు అయినప్పటికీ అవైనా ఒక సందర్భంలో పస్తూ ఉంటాయేమో, కానీ దేవుని యందు భయభక్తులు గలవారి ఉంచేవారికి దేవుడు ఎలాంటి కొరత ఉంచడు. అది ఏ విషయంలో అయినా దేవుడు కొరతలు ఉంచాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. తర్వాత ఒకవేళ మీకు భయభక్తులు తక్కువగా ఉందా, పిల్లలారా మీరు వచ్చిన యుద్ధ మీరు నేర్చుకోండి, నేను మీకు నేర్పిస్తాను అంటాడు. తర్వాత నీతిమంతుడు చివరి భాగంలో మనం చూస్తే కనుక మనం వచనం వెంబడి వచనం ఇవి చదవాలంటే చెప్పాలంటే చాలా సమయం పడుతుంది. కానీ మనం కొన్ని విషయాలు ప్రాముఖ్యమైన విషయాలు మనం గుర్తు చేసుకొని దేవుని స్తుతిద్దాం. కనుక దేవుని సన్నిధిలో మనం మొరపెడితే నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించెను అని ఉంటుంది. నీతిమంతుని కలుగు ఆపదలు అనేకం వస్తాయి. లోకంలో మనం నీతిగా బ్రతుకుతూ ఉంటే అలాంటి వారికి ఆపదలు వస్తాయి, శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, దుఃఖం వస్తుంది. అయినప్పటికీ మనం నీతిగా మనం దేవుని సన్నిధిలో ఉంటే ఆ శ్రమలన్నిటిలో నుండి కూడా దేవుడు మనల్ని తప్పిస్తాడు. అలాంటి దేవుడు మనకున్నాడు. కనుక విరిగి నలిగిన హృదయమే యెహోవా ఆసనుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును అని ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తాం. కింద వచనాలు చూస్తే యేసు ప్రభుని గురించినటువంటి ప్రవచన వాక్యం
ఇప్పుడు మనకు కనబడుతూ ఉంటుంది. కనుక ఇవన్నీ మన దీవెనలు, కొరత లేనిటువంటి ఆశీర్వాదాలు మన జీవితంలో మనం కలిగి ఉండాలంటే ఇక్కడ కూడా కండిషన్స్ కూడా ఉన్నాయి. ఈ భాగంలో మనం చూస్తే 12వ వచనంలో చూస్తే, బ్రతకగోరువాడు ఎవడైనాను ఉన్నాడా, మేలు నందుచు అనేక దినములు బ్రతకగోరువాడు ఎవడైనాను ఉన్నాడా అంటే, మేలు నందుచు మన జీవిత కాలం అంతా బ్రతకాలని మనం ఆశపడతాం. ఒకవేళ అలా మేలు నందుచు మనం బ్రతకాలి అంటే ఈ కింద కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏంటంటే అవి మనం పాటిస్తే మన జీవిత కాలం అంతా మనం మేలును అనుభవించి ఆశీర్వాదాలను అనుభవించి మనము జీవించగలుగుతాం. అవేంటి అంటే, చెడ్డ మాటలు పలకకుండా నీ నోటిని, నీ నాలుకను నువ్వు కాపాడుకోవాలి. అంతేకాకుండా కపటైన మాటలు పెదవులకు రాకుండా నువ్వు కాచుకోవాలి. తర్వాత కీడు చేయటం మాని నీవు మేలు చేయను, సమాధానం వెతికి దాన్ని వెంటాడము అంటాడు. ఈ విషయాలు కనుక మన జీవితంలో మనం కలిగి ఉంటే, కదా, కీడు చేయటం మాని ఎవరికి కూడా చెడు చేయకుండా మంచి చేస్తూ, చెడ్డ మాటలు మన నోటికి రాకుండా దేవుడు ఇచ్చినటువంటి ఈ నోటి ద్వారా ఎల్లప్పుడూ నిత్యం ఆయన కీర్తి మన నోట నుండే విధంగా చూసుకుంటూ, బూతు మాటలు, చెడ్డ మాటలు, అసహ్యమైన మాటలు, సనుగులు, సంశయాలు మన నోటికి రాకుండా మనం జాగ్రత్త పడదాం. అప్పుడు దేవుడు తగిన దీవెనలు, ఆశీర్వాదాలు, మేలులు, కొదవలేనటువంటి ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అనే విషయాన్ని ఈ భాగంలో మనం చూస్తూ ఉంటున్నాం. కనుక మనం దేవుని స్తుతిద్దాం. కీర్తనకారుడు అంటాడు కదా, నాతో కూడి మీరు యెహోవా నామమును గొప్ప చేయడం అన్నట్టుగా ఈ రోజున మనం అందరం కూడా దేవుని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని నామంని గొప్ప చేస్తూ దేవుని స్తుతించి దేవుని ఆరాధన చేద్దాం. ఈ కొన్ని మాటలు దేవుడు మన ఇంటిలో దేవుడు దీవించినగాక. కొన్ని మాటలను బట్టి దేవునికి స్తోత్రం. మనం అందరం కూడా కొన్ని నిమిషాలు చేతులెత్తి దేవుడు చేసిన మేలన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతించి దేవుని ఆరాధన చేద్దాం. మనం కూడా నిత్యము దేవుని స్తుతిస్తూ నిత్యము ఆయన కీర్తి మన నోట ఉండే విధంగా మన జీవితాల్లో దేవుడు చేసిన మేలన్నిటిని జ్ఞాపకం చేసుకుందాం. వారం అంతటిలో దేవుడు చూపిన మేలన్నిటిని ఒకసారి తలపోసుకుంటూ దేవుని స్తుతిద్దాం, దేవుని ఆరాధన చేద్దాం. అంత గొప్ప దేవుడు మనకున్నాడు. మనల్ని పోషించే కాపరిగా, మనల్ని నడిపించే నాయకుడిగా, మనల్ని బలపరిచే బలవంతుడిగా దేవుడు మనకున్నాడు. అలాంటి దేవుడిని మనం స్తుతించి దేవుని ఆరాధన చేద్దాం. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరమైన దేవుని సన్నిధికి వచ్చిన మనం మౌనంగా ఉండకుండా దేవుని స్తుతించి దేవుని ఆరాధన చేద్దాం. అందరూ కూడా పిల్లలు, పెద్దలు అందరూ కళ్ళు మూసుకొని దేవుని సన్నిధికి వచ్చినప్పుడు భయభక్తులు కలిగి ఉండాలి. భయముతో, భక్తితో దేవుని స్తుతించి దేవుని ఆరాధన చేయాలి. కళ్ళు మూసుకొని పిల్లలందరూ కళ్ళు మూసుకొని దేవుని స్తుతించాలి. కేవలం కృపనే దేవుని స్తుతిద్దాం, దేవుని ఆరాధన చేద్దాం. అందరూ కూడా స్తుతించి మౌనంగా ఉన్నటువంటి స్తుతించి దేవుని ఆరాధన చేద్దాం. నీవు దేవుడా, నీరున్నా నేను, నాకున్నవని నీవే యేసయ్యా. నీవు దేవుడా, నేనున్నా నేను, నాకున్నవని నీవే యేసయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే యేసయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనున్నా నేను, నాకున్నవని నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనున్నా నేను, నాకున్నవని నీవే యేసయ్యా. జాలలేనిది మాయలోకము, కలత చెందెను నా హృదయము. జాలలేనిది మాయలోకము, కలత చెందెను నా హృదయము. నన్ను కాపాడుటకు నాదరి నిలచితివా, హస్తము చాపితివి, నన్ను బలపరచితివి,
లేకుండా నేనుండలేను నాకు కావాలి యేసయ్యా నీవు లేకుండా నేనుండలేను నాకు కావాలి యేసయ్యా నన్ను ప్రేమించేవారు ఎందరో ఉన్నారు అంతము వరకు నాతో ఉండరు నన్ను ప్రేమించేవారు ఎందరో ఉన్నారు అంతము వరకు నాతో ఉండరు నాలో ఉన్నవాడా నాతో ఉన్నవాడా నా ప్రాణము నీవే యేసయ్యా నాలో ఉన్నవాడా నాతో ఉన్నవాడా నా ప్రాణము నీవే యేసయ్యా నా ప్రాణమా నా జ్ఞానమా నా ఊపిరి నీవే యేసయ్యా నా ప్రాణమా నా జ్ఞానమా నా ఊపిరి నీవే యేసయ్యా నీవు లేకుండా నేనుండలేను నాకు కావాలి నీవే యేసయ్యా నీవు లేకుండా నేనుండలేను నాకు కావాలి నీవే యేసయ్యా నా ప్రాణమా నా జ్ఞానమా నా ఊపిరి నీవే యేసయ్యా నా ప్రాణమా నా జ్ఞానమా నా ఊపిరి నీవే యేసయ్యా నా ప్రాణమా నా జ్ఞానమా నా ఊపిరి నీవే యేసయ్యా నీవు లేకుండా నేనుండలేను నాకు కావాలి నీవే యేసయ్యా. హల్లెలూయా. దేవుని నామానికి మన సమస్త మహిమ ఘనత ప్రభావం కలుగుగాక. అందరం కూడా మోకరించి వ్యక్తిగతంగా ప్రేరేపించబడిన వారు దేవుని స్తుతించి ఆరాధించారు. నిత్యము నన్ను ఆదరిస్తున్న బలపరుస్తున్న దేవుడు తండ్రి కొందనాలు ఆదరణకర్త నీ వందనాలు స్తుతిస్తూ చెల్లిస్తున్నాను. ఆశ్చర్యమైన వింతైన కార్యములను చేయబడా నీకు స్తుతిస్తూ చెల్లిస్తున్నానయ్యా. నా ఎడల నాకు నా పిల్లల ఎడల చేసిన మేలన్నిటి బట్టి ప్రభా స్తుతిస్తున్నాను. మీరు నడుస్తున్న ప్రతి అడుగులో ప్రభా తోడుగా ఉండి నడిపించినందుకు నీకు వందనాలు స్తుతిస్తూ తండ్రి. కేవలం నీ వాక్కు ద్వారానే నాతో మాట్లాడుతూ నన్ను బలపరుస్తూ నన్ను ఆదరించిన దేవుడు మీ యొక్క గొప్ప శక్తి లేని నామాన్ని బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తూ మధ్యపరుస్తున్నాను తండ్రి. నీకు వందనాలు ప్రభా. అయ్యా నాకు నా కుటుంబానికి ప్రభా ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి క్షేమాన్ని బట్టి నీకు వందనాలు. ఎన్నో ప్రభా ఎంతో నేను బాధస్థితుల నుంచి ప్రభా సంతోషాన్ని నాడు మీరు అనుగ్రహించినందుకే నీకే వందనాలు స్తుతిస్తూ చెల్లిస్తున్నాను.
లెక్కలేనన్ని కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థన ప్రార్థిస్తున్నాను తండ్రి. నా జీవిత నావా సాగుచుండగా తుఫానులు వరదలు విసిరి కొట్టగా కదలలేక నా కథ ముగించబోగా నీవు పద అంటూ నన్ను నడిపినావు. నా జీవిత నావా సాగుచుండగా తుఫానులు వరదలు విసిరి కొట్టగా కదలలేక నా కథ ముగించబోగా నీవు పద అంటూ నన్ను నడిపినావు. సదా నిన్ను సేవిస్తూ సాగిపోయేదా నీ పాదాల చింతనే వాలిపోయేదా. సదా నిన్ను సేవిస్తూ సాగిపోయేదా నీ పాదాల చింతనే వాలిపోయేదా. యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. బ్రతికి ఉన్నానంటే నీ కృప, నీ జీవిస్తున్నానంటే నీ కృప. బ్రతికి ఉన్నానంటే నీ కృప, నీ జీవిస్తున్నానంటే నీ కృప. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు. పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు. పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. బ్రతికి ఉన్నానంటే నీ కృప, నీ జీవిస్తున్నానంటే నీ కృప. బ్రతికి ఉన్నానంటే నీ కృప, నీ జీవిస్తున్నానంటే నీ కృప. స్తోత్రం తండ్రి, స్తుతి 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 పరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. యేసయ్యానికి వందనాలు తండ్రి, మహోన్నతుడైన మా దేవా, మా ప్రభువా, నీకు వందనాలు తండ్రి. ఇదిగో నాయనా, నిన్న నేను నిరంతరం ఏకరీతి అవును తండ్రి, మారని మార్చుచున్నాను మా ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇదిగో తండ్రి నాయన, ఏ భాగం తండ్రి నాయన, ఎంత మంచితనం మాలో లేకపోయినప్పటికీ తండ్రి అయ్యా, నన్ను ఏ యోగ్యత మాలో లేకపోయినప్పటికీ ప్రభువా, యేసులో మమ్మల్ని ఎంతగానో నాయన ప్రేమ చూపిస్తూ కరుణిస్తున్నాయన నీ ఉన్నతమైన కృప ప్రభువా మా పట్ల దినదినము కనుపరుస్తూ మమ్మల్ని తండ్రి ఎంతగానో కాపాడుతున్న మా గొప్ప తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను కదా. గడిచిన వారమంతా కూడా నాయన మీ దగ్గర రస్తాలకి పెట్టి పట్టి ప్రభువా మా తండ్రి నన్ను మా కుటుంబాన్ని క్షేమంగా తండ్రి భద్రంగా అయ్యా నీ సజీవులను నాయన ఉంచి ప్రభువా నన్ను సముద్రంలో విధానంతో మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఎన్నో మార్లు నేను విడిచిపెట్టిన ప్రభువా, ఎన్నోసార్లు ప్రభువా మరి తండ్రి నాయన యేసయ్యా ప్రభువా మరి తండ్రి ధృవీకరించినప్పటికీ ప్రభువా నన్ను మరొకరి దేవా విలువని తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ దినం కూడా ప్రభువా మరి తండ్రి ఆయుష ఆరోగ్యం ఇస్తూ అయ్యా నీ సజీవ లెక్కలో మమ్మల్ని తండ్రి నాయన మీ లేవనెత్తిన విధానానికి నన్ను స్తోత్రాలు స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను రాజా. నా కుటుంబం పట్ల, నా తల్లిదండ్రుల పట్ల, నా బిడ్డల పట్ల ప్రభువా, నా కలిగిన సమస్తము పట్ల ప్రభువా నన్న తండ్రి గురించి క్షేమాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్న ప్రభువా. ఏమి ఇవ్వగలను దేవా, ఏమి ఇచ్చినా మీరు చెల్లించలేని తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాను కదా. వారం అంతటి ఎందుకు ప్రభువా మరి తండ్రి ప్రతి ఒక్క విషయంలో కొన్ని మీరు కరుణించిన విధానానికై వందనాలు అయ్యా. మీ కృప చూపించిన విధానానికి మీకు స్తుతులు చెల్లిస్తున్నాను రాజా.
నాయన ప్రభావ మీరు ఇచ్చిన తండ్రి ఉచితమైన మీ రక్షణకై మరొకసారి స్థితిలో చెల్లిస్తున్నాను ప్రభావ. నువ్వు రక్షించుకోలేకపోతే ప్రభావ, వెలికి పట్టుకోలేకపోతే ప్రభావ, ఏనాడు రక్షించుకోలేదాన్ని ప్రభావ, మంటికి మానైపోయేదాన్ని ప్రభావ. నాయన తండ్రి మీకు వందనాలు తండ్రి. రక్షించుకుని బిడ్డగా తండ్రి ఈ సొత్తుగా నీ జనాంగంగా ప్రభావ నన్ను ఏర్పాటు చేసుకున్న తండ్రి మీకు వందనాలయ్యా. ఈ పరిశుద్ధ రక్తంతో నన్ను కడిగి మీ బిడ్డగా నన్ను తండ్రి ప్రభావ మీకు తను మార్చుకుని విధానంతో మీకు స్థితిని చెల్లిస్తున్నానయ్యా ప్రభావ. మరి తండ్రి నాయన మరొక నాయన పునరుద్ధరణ దినంలో ప్రభావ మీ సన్నిధిలో చేరి ప్రభావ మీ పాదాలు పట్టుకోవడానికి తండ్రి ఇచ్చిన తండ్రి అవకాశానికి తండ్రి కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రభావ నా పట్ల మా పట్ల సంఘం అంతటి పట్ల మీరు చేసిన అనేక మేలక స్థితిని శ్రద్ధాలు వందనాలు చెల్లించిన కొద్ది స్థితి ఆరాధన ప్రభావ మీకేనాయన తండ్రి ఏమి చిన్న చెల్లించుకోలేక తండ్రి నన్ను తగ్గించుకుని నామాన్ని ఇచ్చి కొద్ది స్థితి ఆరాధనకు సమర్పిస్తున్నాను మా ఏ పాటి నన్ను ప్రేమించినావు, నీ ప్రేమలో నీలను దాచినావు, నా భారమంతా నీవు మోసినావు, నన్నెంతగానో హెచ్చించినావు, నీ కృపలోనే నన్ను కాచినావు, నీ కనికరమే చూపించినావు, నా హృదయంలోనే నీ వాక్య ధ్యానం, నా మదిలోనే నీ నామ స్మరణం, నిన్నే ఆరాధించి నీలో జీవించి నిన్నే పూజించి నీలోనే తరించి యేసయ్యా నీ ప్రేమ నా సొంతము, నాలోన పలికిన స్తుతి గీతము, యేసయ్యా నీవే నా తొలి కిరణము, నాలోన వెలిగిన తొలి కిరణము, ఈనాడు ఆరని నా దీపము, నా జీవితానికి ఆధారము, ఇమ్మానుయేలు నీ స్నేహము, నాలోన నిత్యము ఒక సంబరం, యేసయ్యా నీ ప్రేమ నా సొంతము, నాలోన కలిగిన స్తుతి గీతము, యేసయ్యా నీవే నా తొలి కిరణము, నాలోన వెలిగిన తొలి కిరణము. పరిశుద్ధుల ప్రేమల నమ్మకం కలిగిన గొప్ప దేవ, మీ ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం ప్రభా. మా స్తుతికి పాత్రుడవు, మా ఆరాధనకు యోగ్యుడైన ప్రభానికి స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. రాజువైన దేవ, నేను గణపరచెదను, నేను పూజించెదను ప్రభానికి స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. 10,000 మందిలో అతి కాంక్షణీయుడవు, అతి సుందరుడైన తండ్రి, నిత్యము గాన ప్రతిగానములతో పరిశుద్ధుడని గౌరవపరచిన మా ప్రియ పరలోకం తండ్రి, మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను ప్రభా. మీరు మమ్మల్ని ప్రేమించి మీరు మాకు ఇచ్చిన తల్లి పరిశుద్ధ పునరుత్థాన దినమును బట్టి మీకు వందనాలు ప్రభా. మీ సన్నిధానంలో వ్యక్తిగతంగా కుటుంబంగా సంఘముగా చేరి నేను స్తుతించుటకు ప్రభా ఇంతవరకు మీరు మాకు ఇచ్చిన తల్లి గొప్ప ఆధిక్యతను బట్టి నాయన మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. మీ సన్నిధి మా మధ్యలో ఉంచి మీరు మహిమ పొందినందుకే మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. మా జీవితాలకు చాలిన దేవుడుగా తండ్రి, మా జీవితాలకు సరిపడే నమ్మకమైన దేవుడుగా మీరు మాకున్నందుకు మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం ప్రభా. మా కలిగిన బైబిల్ అన్నిటిలో నుండి మమ్మల్ని తప్పించే దేవుడుగా తండ్రి దేవ, మేము మొరపెట్టినప్పుడు మాకు ఉత్తరం ఇచ్చే దేవుడుగా తండ్రి మీరు మాకు ఉన్నందుకు మీకు స్తోత్రం. మా కొదువలన్నీ మా అక్కరలన్నీ తీర్చేటువంటి కాపరిగా, పోషకుడుగా తండ్రి మమ్మల్ని నడిపించే నాయకుడుగా మీరు మాకు ఉన్నందుకే మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం ప్రభా. ఇంత గొప్ప దేవుడిని విలిచి మరచి అనేక దినములు దేవా నిన్ను వెంబడించక, నేను అనుసరించక ఈ లోకంలో పడి చెడి తిరుగుతున్న మాయడల ప్రభా, మీరు చూపుతున్న నిత్యమైన కృపను బట్టి, కనికరాన్ని బట్టి, మీ శాశ్వతమైన ప్రేమను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను తండ్రి. మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణ భాగ్యం బట్టి మీకు వందనాలు. మీరు మా కొరకు చేసిన త్యాగం అంతటిని దేవతలు పోసుకుంటున్నామయ్యా. తను ఏమిచ్చి నువ్వు నన్ను మేము
వర్ణించలేము తండ్రి. నీకు స్తోత్రం చెల్లిస్తూ ప్రభా తండ్రి మీరు ఇచ్చిన రక్షణ అనుభవములు బట్టి దేవ రక్షణ ఆనందములు బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. ఉదయకాల సమయంలో దేవాలయ సన్నిధిలో నన్ను నిలబెట్టుకొని నేను స్తుతించే ధన్యత నాకు ఇచ్చినందుకే మీకే వందనాలు చెల్లిస్తూ మరొకసారి మీరు చేసిన మేలన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా నన్ను నేను తగ్గించుకొని మీ నామాన్ని హెచ్చిస్తూ గణపరుస్తూ ఈ కొద్ది స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తుంటున్నాను మా తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. పరిశుద్ధ భోజన సంస్కారంలో పాల్పొందడానికి సిద్ధపడదాం. శరీరాన్ని గుర్తుగా రొట్టె, రక్తాన్ని గుర్తుగా ద్రాక్షరసం ప్రభుని జ్ఞాపకం చేసుకున్నాను. నేను బలియాగాన్ని జ్ఞాపకం చేసుకుని ఇది యోగ్యమైన పాత్ర, ఇది కొత్త నిబంధన పాత్ర. పాపుని పరిశుద్ధంగా చేసింది, సమాధానపరిచింది, విమోచించిన పాత్ర కనుక యోగ్యముగా దీన్ని సమీపిస్తా. నిత్య జీవం కొరకై నింపడినటువంటి పాత్ర. దీన్ని తిని త్రాగిన వాడు నిత్య జీవం గలవాడు అని లేఖను సంధిస్తుంది. యోగ్యముగా ప్రభు యొక్క భోజన సహవాసంలో పాల్పొందాం. నమ్మి బాప్తిసం పొందిన వారు లేచి నిలబడండి. పాత్ర దగ్గరకు వచ్చినప్పుడు చిన్న మొక్క తీసుకొని, చిన్న పాత్ర చేతిలో తీసుకొని అందరూ ఒకేసారి కృతజ్ఞతలు చెల్లించి భోజనంలో పాల్పొంది ఆయన శరీరం ఆయన రక్తమైన జ్ఞాపకం చేసుకుంటాం. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. బహు దుఃఖములు మునిగిని చెమట రక్తముగా మారిని. బహు దుఃఖములు మునిగిని చెమట రక్తముగా మారిని. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మన శిక్షను తొలగించెను, సమారమునే తప్పించెను. మన శిక్షను తొలగించెను, సమారమునే తప్పించెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. రొట్టె కానీ ద్రాక్షరసం కాకపోతే ముందుకు వచ్చి తీసుకోండి. ఆయన శరీరం గుర్తుగా రొట్టె, ఆయన రక్తాన్ని గుర్తుగా ద్రాక్షరసం. నీ కొరకు, నా కొరకు, మన అతిక్రమాల కొరకు, మన పాపముల కొరకు ఆయన కొట్టబడ్డాడు, హింసించబడ్డాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఆయన మన విమోచకుడు. యోగ్యంగా ప్రభువును సమీపిస్తాం. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధ పవిత్రపరచు. మీ శరీరంగా మనుచున్నాయి, ద్రాక్షరసం రక్తం మనుచు. నిజమైన ఆహారం, నిజమైన పానం అని వాక్యం సాధిస్తుంది. ఆయన నిత్య జీవం కొరకై మాకు ఇచ్చిన యోగ్యతను బట్టి, రక్షించబట్టి, పాప క్షమాపణను బట్టి నేను శృతిస్తున్నాను. ఆయన చేసిన బలియాగంపై వందనాలు ప్రభు. చేయని వాళ్ళందరూ దీవించి బలపరిచి యోగ్యమైన రీతిలో పాల్పొందులకు సాధించి కృతజ్ఞతలు చెల్లించి యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను మా తండ్రి.
అందరూ కూడా వింటున్నారు చేద్దాం. అదేవిధంగా పాత్ర త్రాగదాం. మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము. మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము. మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను. మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను. యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము. అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము. యేసు రక్తము రక్తము రక్తము. యేసు రక్తము రక్తము రక్తము. లేచిబడదాం, ప్రార్థన చేసుకుందాం. ఇంకా రక్షణ పొందని వారు రక్షణ కొరకు ప్రార్థన చేయాలి. రక్షించబడి కూడా విధేయతలో శిక్షకు పాత్రుడు ఇంకా బలహీనుడుగా ఉన్నది ప్రభు పాదాలు పట్టుకొని పాపం ఒప్పుకుంటే కనుక క్షమిస్తాడు. అప్పుడే కనికరం పొందుతాం. లేకపోతే క్షమించబడకపోతే కనికరం లేదు, శిక్షకు పాత్రలు అవుతాం. సర్వలోకం రక్షించబడాలి. మన కుటుంబీకులు, మన నిలవరులు, స్నేహితులు అందరూ కూడా వారికి దేవుని సువార్త ప్రకటించబడాలని, వారికి మారు మనసు దేవుడు ఇవ్వాలని, వారి దేవుని వైపు ఆకర్షించాలని, నరకము తప్పించాలని ప్రార్థించేద్దాం. పరిశుద్ధుడానికి స్తోత్రం. ఇంతవరకు మీ సన్నిధి మాకు ఇచ్చాం. మమ్మల్ని యోగ్యులుగా ఎంచి మీతో సహవాసం ఇచ్చి భోజనంలో పాలు పొందడానికి పరిశుద్ధ భోజన సహవాసంలో మాకిచ్చిన ఆధిక్యతను బట్టి స్తోత్రాలు. పాలు పొందిన పదిబడిన దీవించండి. యోగ్యులుగా నీ కొరకు బ్రతుకున్నట్లుగా, మీరు ఆకడ కొరకు సిద్ధపడినట్లుగా సహాయించండి. రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసును కలిగించిన పాప క్షమాపణ అనుభవము, రక్షణ గురించిన జ్ఞానము, భాగ్యమును ప్రసాదించు. ఇంకా లోకంలో ఎంతోమంది నశిస్తున్నారు. వాళ్ళందరినీ వైపు ఆకర్షించింది. నీ సన్నిధికి నడిపించి మహిమ పొందమని, ఇంతవరకు నీ సన్నిధించినది కృతజ్ఞతలు చెల్లించి యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను మా తండ్రి. సిద్ధంగా నిలబడినప్పుడు పాట పాడుతూ పోయి మన కానుకలు, మన అర్పణలు సమర్పిద్దాం. సమర్పణ చేయము ప్రభువునకు నీ దేహము, ధనము, సమయము. 55 సమర్పణ చేయము ప్రభువునకు నీ దేహము, ధనము, సమయమును. సమర్పణ చేయము ప్రభువునకు నీ దేహము, ధనము, సమయమును. అబ్రాహామును అడిగెను ప్రభువప్పుడు, ఇసాకును అర్పణ ఇమ్మనెను. అబ్రాహామును అడిగెను ప్రభువప్పుడు, ఇసాకును అర్పణ ఇమ్మనెను. Amor
కూర్చుందాం, ప్రార్థన చేసుకున్నప్పుడు కానుకలు కృపానుకూల కొరకు దేవుని వాక్యం కొరకు రాజరంతో ప్రార్థన చేస్తాం. కలుపుకున్నట్టయితే ప్రార్థించుకుందాం. స్తోత్రము స్తోత్రం తండ్రి, గొప్పరాజానికి వందనాలు. స్తోత్రం తెలిసియా, కృపగల దేవానికి వందనాలు, స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రిసియా. గొప్పరాజానికి వందనములు. నీ రీతిగా మీ మందిరం నిలబెట్టిన విధానం బట్టి మీకు వందనములు, స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవ, నువ్వు చేసిన మేళ్ళకై నీకు వందనములు, స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రిసియా. నీవు ఇచ్చిన ఈ జీవితానికై వందనాలు, స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభావ స్తోత్రం తండ్రిసియా. గొప్ప దేవానికి వందనములు. కానుకల విషయమై ప్రార్థిస్తున్నాగా తండ్రి, మీరు మాకు ఇచ్చిన దాంట్లో నుంచి తండ్రి ప్రభావ స్తోత్రం తెలిసియా. తిరిగి మీకు ఇచ్చే కృపను మాకు అనుగ్రహించిన దాన్ని బట్టి మీకు వందనములు, స్థుతులు చెల్లిస్తున్నాం తెలిసియా. ఇచ్చిన ప్రతి హస్తాన్ని దీవించండి, ఆశీర్వదించండి, కృప దయచండి కోరుతున్నాం తెలిసియా. తండ్రి ప్రభా స్తోత్రం తెలిసియా. 30 60 100 ఫలింపజేసి తండ్రి ప్రభా ప్రతి కుటుంబాన్ని దీవించి సమృద్ధితో దయచేయమని మీకు కోరుతున్నాం తండ్రి ప్రభా స్తోత్రం తెలిసియా. అదేవిధంగా తండ్రి ప్రభా వాక్య పరిచర్యలు మీరు తోడేంటి నడిపించండి తండ్రి ప్రభా స్తోత్రం తెలిసియా. నీ సేవకుడు వాక్యం బోధిస్తుండగా తండ్రి ప్రభా స్తోత్రం తెలిసియా మాకు మంచి అర్థమయ్యే రీతిలో తండ్రి ప్రభా స్తోత్రం తెలిసియా. తండ్రి ప్రభా స్తోత్రం వినగల మనసును దయచేయమని కోరుతున్నాం తండ్రి. మీరే సేవకులతో ఉండి మీరు మాట్లాడమని కోరుతూ ఇచ్చిన ఇప్పుడు ఏసే పరిస్థితి రమ్మని పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రకటన జోసఫ్ ముందుకు వచ్చి అనౌన్స్మెంట్ చేస్తాం. దేవుని నామమున అందరికీ వందనాలు. ప్రకటన గమనించండి. ఆదివారం ఆరాధన ఉదయం 9:30 గంటలకు ప్రారంభించబడుతుంది. అందరూ సమయానికి వచ్చి ఆరాధనలో పాల్గొనండి. మొదటి మరియు 3వ మంగళవారములలో స్త్రీల సహవాస కూడిక సాయంత్రం 7:30 గంటలకు ఆన్లైన్ ఫోన్ కాన్ఫరెన్స్ ద్వారా ఉంటుంది. స్త్రీలందరూ పాల్గొనండి. ప్రతి శుక్రవారం సంఘ ప్రార్థనలు సాయంత్రం 7:30 గంటలకు ఆన్లైన్ ఫోన్ ద్వారా జరుగుతాయి. అందరూ పాల్గొనండి. అనారోగ్యంతో ఉన్నవారి కొరకు ప్రార్థన చేయండి. పురుషోత్తం, ఎస్తేరమ్మ, పరమేష్, వినోదమ్మ, బసవయ్య, మాధవి, మరియమ్మ, మేరియమ్మ, జోసఫ్, జాయ్, లక్ష్మి, ఈశ్వరమ్మ, బాలయ్య, జ్యోతి, స్వామిదాస్, శీలమ్మ, చంద్రకళ, మనమ్మ. మందిర స్థలము, పరిచర్య అభివృద్ధి, ఆర్థిక విషయాల కొరకు అందరూ ప్రార్థన చేయండి, సహకరించండి. రక్షణ లేని వారి కొరకు మరియు వెనుకబడుచున్న కుటుంబాల కొరకు ప్రార్థన చేయండి, సహకరించండి. పిల్లల చదువులు, ఆర్థిక సమస్యలలో ఉన్న వారి కొరకు వారి గురించి కూడా ప్రార్థన చేయండి. ప్రతి నెల మీ దశమ భాగములు, కానుకలు, కృతజ్ఞతార్పణలు అర్పించి దేవదీవెనలు పొందండి. ఈరోజు నేషనల్ ప్రేయర్ డే. అందరూ దేశం కొరకు, ప్రజల కొరకు, నాయకుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయండి. చదవబడిన సంఘ ప్రకటనను దీవించండి. ఆమేన్. సాక్ష్యం చెప్పేవారు ఉన్నారు ఎవరైనా? సాక్ష్యం చెప్పేవాడు ఆ సాక్ష్యం ఏంటంటే, పోయిన వారం జాయ్కి చాలా ఫీవర్ వచ్చింది. ఇంత గమనించలేదు. ఇంకా మధ్యాహ్నం వెళ్ళంగానే చర్చ్ అయిపోగానే వెళ్ళంగానే పడుకున్నాడు. తర్వాత సాయంత్రం చెప్తున్నాడు ఉంటాను, మమ్మీ జ్వరం వచ్చిందంటే వాడు తెలియకుండానే చికెన్ తినేసిండు మధ్యాహ్నం. ఇంకా ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా,
ఇలాంటి స్నేహితుడు ఎవరైనా ఉన్నారా? ఎచ్చటైనా ఉన్నారా? ఇలాంటి స్నేహితుడు నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. ఎవరైనా ఉన్నారా? ఎచ్చటైనా ఉన్నారా? ఇలాంటి స్నేహితుడు ఎవరైనా ఉన్నారా? ఎచ్చటైనా ఉన్నారా? ఇలాంటి స్నేహితుడు. హేతువేమి లేకుండా, లాభమేమి పొందకుండా, ప్రేమ చూపువారు లేరు లోకమందున. హేతువేమి లేకుండా, లాభమేమి పొందకుండా, ప్రేమ చూపువారు లేరు లోకమందున. నేను కోరుకుంటా నా కోసము తనకు తాను చేసినాడు శిలువయాగము. నేను కోరుకుంటా నా కోసము తనకు తాను చేసినాడు శిలువయాగము. ఎవరైనా ఉన్నారా? ఎచ్చటైనా ఉన్నారా? ఇలాంటి స్నేహితుడు. ఎవరైనా ఉన్నారా? ఎచ్చటైనా ఉన్నారా? ఇలాంటి స్నేహితుడు. స్వార్థమేమి లేకుండా, ఫలితం ఆశించకుండా, మేలు చేయువారు ఎవరు విశ్వమందున. స్వార్థమేమి లేకుండా, ఫలితం ఆశించకుండా, మేలు చేయువారు ఎవరు విశ్వమందున. ఏమి దాచుకోకుండా నా కోసము ఉన్నదంతా ఇచ్చినాడు ఏమి త్యాగము. ఏమి దాచుకోకుండా నా కోసము ఉన్నదంతా ఇచ్చినాడు ఏమి త్యాగము. ఎవరైనా ఉన్నారా? ఎచ్చటైనా ఉన్నారా? ఇలాంటి స్నేహితుడు. ఎవరైనా ఉన్నారా? ఎచ్చటైనా ఉన్నారా? ఇలాంటి స్నేహితుడు. నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. ఎవరైనా ఉన్నారా? ఎచ్చటైనా ఉన్నారా? ఇలాంటి స్నేహితుడు. ఎవరైనా ఉన్నారా? ఎచ్చటైనా ఉన్నారా? ఇలాంటి స్నేహితుడు. పాట పాడిన బిడ్డలందరూ మీరు చప్పట్లు కొడుతున్నారు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. అయితే లాస్ట్ సండే నాకు ఫీవర్ ఇంకా స్టమక్ పెయిన్ వచ్చింది. అయితే దేవునికి ప్రార్థన చేసుకున్న విశ్వాసంతో తగ్గితే నేను నీ సన్నిధిలో సాక్ష్యం చెప్తాను. అయితే దేవుడు నాకు తగ్గించాడు. అందరిని బట్టి మీకు వందనాలు. మీరు కూడా నాకు ప్రార్థన చేశారు, నా కోసం ప్రార్థన చేశారు. అందరికీ థ్యాంక్స్. అయితే రేపు చెకప్ ఉంది. రేపు మొత్తం నార్మల్ డాక్టర్ చెప్పేటట్టు చూడండి. ఈ చిన్ని సాక్ష్యం దేవునికి పాట సమయం లేదు. ఇంకా 11:30కు మనం ముగించుకోవాలి. 12 గంటలకు నేను వేరే దగ్గర ఒక వారం రిపీట్ చేస్తున్నాను. 9:30కు ఆరాధన. 9:30కు స్టార్ట్ అవుతే
వచ్చే లోపల అయిపోవాలి. నేను వచ్చే లోపల ప్రతి ఒక్క పాటలు జరుగుతున్నాయి. తొందరగా రావట్లేదని అర్థమవుతుంది. ఓకే, పాటలు పాడడానికి అవకాశం పోతుంది. లేదు కనుక మన వాక్య భాగానికి వస్తాం. దేవునికి స్తోత్రం కలుగుతుంది. కొంత ఉబ్బరంగా ఉంది కూర్చోడానికి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. పరిశుద్ధముగా జీవిస్తే కలిగే ఆశీర్వాదాలు ఏంటి అని పోయిన వారం చెప్పుకున్నాం. దాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. కొన్ని విషయాలు ఎన్ని చెప్పుకున్నాం? 3 విషయాలు చెప్పుకున్నాం. పరిశుద్ధత వల్ల కలిగే ఆశీర్వాదాలు. క్రైస్తవ జీవితానికి పరిశుద్ధతయే ప్రాముఖ్యమైనది, ప్రధానమైనది. పరిశుద్ధత కలిగి జీవించాలి. అపవిత్రత, పాపము, దుష్టత్వము, అక్రమాలు పరిశుద్ధ జీవితానికి, విశ్వాస జీవితానికి పనికిరావు. ఇది లోకానుసారమైన బ్రతుకు. అలాంటి బ్రతుకు బ్రతికేవారు దేవుని సన్నిధిలో నిలవలేరు. దేవునికి సన్నిధిలో పరిశుద్ధముగాను, దేవునికి అనుకూలంగాను మనం బ్రతకాలి. పరిశుద్ధత కలిగి ఉండటే ప్రాముఖ్యత అని దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. పరిశుద్ధత కలిగితే కలిగే ఆశీర్వాదాలు. 1, దేవుని చూసే ధన్యత. దేవుని చూస్తాం. ఏ నరుడు ఎప్పుడు దేవుని చూడలేదు, కానీ పరిశుద్ధత వలన దేవుని చూస్తాము. ఆయనను ఉన్నట్టు చూస్తాం. అర్థమవుతుంది కదా? ఆయనను చూస్తాం కనుక ఆయనను పోలి ఉంటాం. మనం కూడా అర్థమైందా? పరిశుద్ధతను బట్టి దేవుని చూస్తాం. దేవుని చూస్తే దేవుని పోలి ఉంటాం మనం కూడా. కనుక ఆ తేజస్సులోనికి మనం వెళ్ళాలంటే పరిశుద్ధత. పేతురు పత్రికలు రాస్తాడు, పరిశుద్ధుల కొరకే కొత్త ఆకాశం, కొత్త భూమి. పాపులకు లేదు అక్కడ ఆస్కారం. పరిశుద్ధత కలిగిన వారికి. అందుకే యేసుక్రీస్తు లోకానికి వచ్చింది ఎందుకంటే పరిశుద్ధతని ఇవ్వడానికే. పాపిని పరిశుద్ధపరచడం కొరకే, పాపుల కొరకే ప్రాణం పెట్టాడు, శుద్ధులుగా చేయటం కొరకే. అందుకే ప్రతి వ్యక్తి, ప్రతి మనిషి వ్యక్తిగతంగా, కుటుంబం కాదు, ప్రతి వ్యక్తి పరిశుద్ధపరచబడాలి. అందుకే బాప్తిస్మం అవసరం. ప్రతి వ్యక్తి పాపక్షమాపణ అవసరం. ప్రతి వ్యక్తి పరిశుద్ధపరచబడడం అవసరం. శుద్ధీకరించుకోవడం, పాపములకు, అతిక్రమాలకు పరిహారం పొందడం ధన్యత. అందుకే అలాగ పరిశుద్ధ కలిగితేనే దేవుని చూస్తాం. దేవుని చూసే ధన్యత మనకు కలుగుతుంది. 2వది, పరిశుద్ధత వలనే ప్రేమ కలుగుతుంది. లేకపోతే కఠినమైపోతాం. పరిశుద్ధత లేకపోతే అపవిత్రత, పాపం, అక్రమం. చూడండి, కయ్యను ఏబేలు, ఇందాక మనం పాడుకున్న పాటలో ఏబేలేమో దేవునికి ప్రేమేనగా అర్పించాడు, ఇష్టడుగా ఉన్నాడు. కానీ ఏబేలు కఠినమైపోయాడు. కయ్యను కఠినమైపోయాడు. ఏబేలేమో దేవునికి ఇష్టడయ్యాడు, కయ్యనేమో దేవునికి అసహ్యమయ్యాడు. ఎందుకయ్యాడు? ఒకటే కారణం, పరిశుద్ధత లేకపోవడం. అందుకే రక్తమేమో నేల నుంచి, తమ్ముని చంపితే రక్తమేమో నేల నుంచి దేవునికి మొరపెట్టింది. దేవుడు దిగి వచ్చి కయ్యను అడుగుతున్నాడు, ఏడి నీ తమ్ముడు ఏబేలు అంటే ఎంత ఘాటుగా సమాధానం ఇచ్చాడు తెలుసా ఏశావు దేవునికి. ఎవరికి? నేను నా తమ్మునికి కావలి వాడనా అంటే అర్థం ఏంటి? ఎంత కఠినం, ఎంత క్రోధం, ఎంత కక్ష. నరహత్య, మొదటి నరహత్య జరిగింది. అర్థమవుతుంది కదా? ప్రేమకు వ్యతిరేకమైంది నరహత్యలే, అక్రమాలే, దుష్టత్వమే. వాక్యం అంటుంది పరిశుద్ధత ప్రేమను కలిగిస్తుంది. దేవుని రాజ్యంలో ప్రేమ కలిగిన వారే ఉంటారు. ప్రేమే శాశ్వతమైంది. అర్థమవుతుంది కదా? ఆ ప్రేమ క్రీస్తును పోలిన ప్రేమ. క్రీస్తును దేవుని చూపించాలి అంటే మన క్రియల ద్వారా ఎలా చూపించగలమంటే ప్రేమనే. ప్రేమ లేకపోతే దేవుని ఎలా చూపిస్తాం? అందుకే కొరింథీ పత్రిక అపోస్తలుడైన పౌలు రాస్తూ, మీరు భాషలు మాట్లాడినా, ప్రవచనాలు చెప్పినా, ఆస్తి అంతా పంచిపెట్టిన, అక్కడ రాయబడిన మాట, మీ ఆస్తి అంతా దానం చేసినా, మీకు ప్రవచన వరం ఉండి భాషలు మాట్లాడినా, మీరు దేవదూతల భాషలు మాట్లాడినా, భాషలకు మీరు అర్థం చెప్తున్నా, ఒకవేళ బాగా వాక్యం ప్రకటించిన, మీలో ప్రేమ లేకపోతే వ్యర్థులే. ఈరోజున ప్రేమను పెంచుకుంటున్నామా? కఠినత్వాన్ని పెంచుకుంటున్నామా? పరిశుద్ధతగా మనకు ప్రేమను
కలిగిస్తుంది. దేవుని బిడ్డ పరిశుద్ధత యొక్క ప్రయోజనాన్ని మనం ఆలోచన చేస్తే ప్రేమ కలిగి ఉండడం గొప్ప ఆధిక్యత. అందుకే ప్రేమ కలిగే సత్యం చర్చు ఎఫెసీ పత్రిక 4:15 ప్రకారం అన్ని విషయాల్లో మనం ఎదగాలి. ప్రేమ కలిగి సత్యం చెప్పాలి. అర్థమవుతుంది కదా. పరిశుద్ధత వల్ల కలిగే రెండవ ఆశీర్వాదం ఏంటంటే ప్రేమ కలుగుతుంది అని. మూడవ ఆశీర్వాదం ఏంటంటే యజమానుడు వాడుకోవడానికి అనుకూలంగా ఉంటాడు. అపవిత్రులను వాడుకోడు, పాపంలో ఉన్నవారు వాడుకోడు, దుష్టత్వంలో ఉన్నవారు వాడుకోడు. అబ్రహాము మొదట చూస్తే ఊరు అనే ప్రాంతంలో మెసపోతమియా దేశంలో సూర్యచంద్రులను ఆరాధించే వ్యక్తులు, పూజారులు వాడు. వాళ్ళ వ్యాపారం బొమ్మల వ్యాపారం. అర్థమవుతుంది కదా. అలాంటి వ్యక్తికి దేవుడు ప్రత్యక్షమై నేను గొప్పగా జనాంగం చేస్తాను, నేను దేవుడను అనే మాటలో అక్కడ ఎన్నడూ వినలేదు, ఎన్నడూ దేవుడితో మాట్లాడలేదు. అంతకుముందు ఎంతో ఆరాధన చేసిన వాడు. ఎప్పుడైతే దేవుడు ప్రత్యక్షమై నేను దేవుడను సజీవుడను అని చెప్పాడో అప్పుడు దేవుణ్ణి సంపూర్ణంగా నమ్మాడు. దేవుని నమ్మాడు, దేవుడు వాడుకున్నాడు. 90 నెలలు దేవుని నమ్మాడు. అబ్రహాము దేవునికి స్నేహితుడయ్యాడు. అబ్రహాము దేవుని నమ్మాడు. నమ్ముట్లో అవిశ్వాసం చూపలే, నమ్ముట్లో అవిధేయత చూపట్లేదు, వెనకకు తిరగలేదు. అప్పటిదాకా ఉన్న పరిస్థితులు ఒకటి, దేవుడు ప్రత్యక్షమైన తర్వాత జరిగే పరిస్థితులు ఒకటి, పరిణామాలు ఒకటి. శక్తికి మించిన ప్రయాణం వెళ్ళాలి, దేశాన్ని వదిలిపెట్టాలి, ఎరగని ప్రాంతానికి వెళ్ళాలి. వింటున్నారు. నేను చెప్పదలసిన మాట ఏంటంటే పరిశుద్ధపరచబడింది వాడుకుంటాం. గత జీవితం వేరు, ఇప్పుడు జీవితం వేరు. గత జీవితం లోకం కొరకు మనకిష్టానుసారంగా బ్రతికాం. ఇప్పుడు జీవితం పరిశుద్ధత కొరకు, ప్రభు కొరకు, వాడబడట కొరకు అర్హమైన పాత్రగా మనం ఉండాలి, యోగ్యమైన పాత్రగా మనం ఉండాలి. ఏ పాత్ర వాడుకున్నాడు యజమాని అంటే కర్ర, వెండి, రాతి, రకరకాల పాత్రలు ఉన్నాయి, ఇత్తడి పాత్రలు ఉన్నాయి. కానీ కొన్ని అటక మీదనే పనిచేస్తాయి, షోకేసులు అంతే పనిచేయవు, వాడుకోవడానికి పనిచేయవు. అవి ఏది పని చేస్తుందో వాడుకోవడానికి అంటే శుభ్రపరిచిన పాత్ర. మీరు అర్థం చేసుకోవాలి. శుద్ధి చేసిన పాత్ర వాడుకోవడానికి వీలుగా ఉంటుంది, యజమానుడు వాడుకోవడానికి. అందుకే పరిశుద్ధత కలిగితే దేవుడు వాడుకుంటాడు, పరిశుద్ధత కలిగితే దేవుడు దీవిస్తాడు, పరిశుద్ధత కలిగితేనే వాక్యం అంటుంది దేవుని కుమారులు అనబడతారు, దేవుని పిల్లలు అనబడతారు. దేవుని బిడ్డలు, దేవుని వాక్యం సెలవిస్తుంది. మూడవది పరిశుద్ధమైన జీవితం కలిగే ఆశీర్వాదం ఏంటంటే యజమానునికి ఉపయోగపడే పాత్రలాగా మనం ఉంటాం. లేకపోతే ఏబేలు దేవునికి ఇష్టడు, చంపబడ్డాడు. కయ్యేనేమో దేవునికి ఇష్టడు కలిగాడు. సత్క్రియ చేస్తే నీ తల ఎత్తుకోవా అని అడిగాడు. అని సత్క్రియ చేయదు. క్రోధం వచ్చింది, పాపం వచ్చింది, నరహత్య చేశాడు. అక్కడ మాట ఉండదు, ఏశావును ద్వేషించేశాడు. ఏశావుని ఏం చేశాడు? ఇప్పుడు ఏబేలు చచ్చిపోయాడు. ఏశావును వాడుకుంటాడా దేవుడు? ఏమైన వాడిని, అపవిత్రమైన వాడుకుంటాడా? క్రోధమైన వాడిని వాడుకుంటాడా? వాడుకోడు. మరలా మీరు చూస్తే ఆదాము హవ్వలకు మరొక వ్యక్తిని ఇచ్చాడు, మరొక వ్యక్తిని పుట్టించాడు. అర్థమవుతుంది కదా. మనల్ని అతన్ని ఎన్నుకొని వాడుకున్నాడు. దేవుని బిడ్డని చెప్పదలసిన మాట, దేవునికి అనుకూలమైన పరిశుద్ధంగా ఎవరు జీవిస్తే వాళ్ళని వాడుకుంటాడు. దేవునికి ఉపయోగపడే పాత్రలాగా మనం ఉండాలి. మనం దేవుని ఉపయోగించుకోవడం కాదు, మనం దేవునికి మనం ఒక వస్తువు కొనుక్కున్నాం వెల పెట్టి, ఫోన్లు కొంటాం, టీవీలు కొంటాం, కార్లు కొంటాం. మనం వింటున్నారు. కొనుక్కున్న తర్వాత ఆ వస్తువు మన కొరకు పనిచేయాలి. చేయకపోతే దయాసాగరాన్ని ఆటో కొనుక్కున్నప్పటి నుంచి ఊరికే సదాయించింది అనుకో, ఎట్లుంటుంది పరిస్థితి? కొనుక్కున్నప్పటి నుంచి రిపేర్ వచ్చింది అనుకో, ఎట్లుంటుంది? దీన్ని ఎందుకు కొనుక్కున్నాను రా అనిపిస్తుంది. అంతేనా? అవసరమైతే అన్నేస్తాం. మరి దేవుడు మనకు వెలపెట్టి తన ప్రాణం ఇచ్చి మనలో కొనుక్కున్నాడు. మనం ఆయనకు ఉపయోగపడాలి. 43వ అధ్యాయం యెషయా గ్రంథం అంటాడు, నేను పేరు పెట్టి పిలిచాను, నా సొత్తు, నేను నిన్ను విమోచించాను. ఇక్కడ అంటాడు, నేను నిర్మించిన వాడు నేను పుట్టించిన వాడు నేనే,
నువ్వు నా సొత్తు. నా సొత్తు అయితే దేవుని సొత్తు అయిన వస్తువు దేవుని కొరకు ఉపయోగపడాలా. ఉపయోగపడకపోతే మనం ఉదయకాలం ఉపమానాలు నేర్చుకుంటున్నాం. ఉప్పు నిస్సారం మీద దేనికి పనికి వస్తుంది? దేనికి పనికిరా? తొక్కబడుటకే. మానవ జీవితం కూడా దేవుడిచ్చిన ఆధిక్యతను మనం కోల్పోతే, ఒకవేళ యజమానునికి వాడుకోవడానికి ఉపయోగపడకపోతే దేని కూడా ఉద్యోగం ఉండొచ్చు, అందరం ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, లోకానుసారంగా ఏమైనా ఉండొచ్చు. కదా దేవుడు వాడుకోకుండా నీవు జీవితం గడిస్తే అది నిష్ప్రయోజనమైనది. అందుకే అన్నాడు, వెండి ఉన్నాయి, రాతి ఉన్నాయి, ఇత్తడి ఉన్నాయి, వాటిలో మీరు చేరొద్దు. మీరు దేవుడు వాడుకునే, యజమానుడు వాడుకునే అర్హమైన పాత్రలాగా మీరు ఉండాలని వాక్యం మనం చూస్తాం. తర్వాత 4వది వస్తే, ఎవరు పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తారో, పరిశుద్ధంగా ఉంటారో వారు మాత్రమే ప్రార్థన చేయగలుగుతారు. అంతేనంటారా? పాపంలో ఉన్నవాడు ప్రార్థన చేస్తాడా? పాపం చేసేవాడు ప్రార్థన చేయడు. ప్రార్థన చేసేవాడు పాపం చేయడు. ఇదే సూత్రం. పాపం చేసేవాడు ప్రార్థన చేయడు, ప్రార్థన చేసేవాడు పాపం చేయడు. పాపం చేస్తుంటే ప్రార్థన చేయడు. ప్రార్థన రాదు. మన ఎదలోనికి వస్తుంది, మన పాపం మనం గుర్తొస్తుంది. అర్థమవుతుంది కదా? వాక్యం సెలవిస్తుంది. దావీదు కీర్తన రాస్తూ 66వ కీర్తన 17 నుంచి చూడండి ఒకసారి. 17 నుంచి 20 వరకు చదవండి ఒకసారి. 66వ కీర్తన. నేను మొరపెట్టి తిని, చూడండి, మొరపెట్టినప్పుడే నా నోట స్తుతి స్తోత్రం ఉంది. చూడండి, నా హృదయంలో నేను పాపమును లక్ష్యం చేసిన ఎడలా నా మనవి ప్రభు వినడు. తొలగించలేదు. ఇంత మంచి మాట. ఎప్పుడు అది జరిగిందంటే, నేను పరిశుద్ధంగా జీవించినప్పుడు, నేను పరిశుద్ధతను కాపాడుకున్నప్పుడు. ఒకే మాట, నేను నా హృదయంలో పాపము లక్ష్యం చేస్తే దేవుడు నా ప్రార్థన వినడు. ప్రార్థన వినడు. నీ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళాలంటే నువ్వు పరిశుద్ధులవై ఉండాలి. అందుకే నీతిమంతుల ప్రార్థన యాకోబు పత్రికలో మనఃపూర్వకములదే, బహు బలం గలదే ఉంటుంది. పాపిని క్షమిస్తుంది, రోగిని స్వస్థపరుస్తుంది ప్రార్థన. ఇంకో మాట చెప్పన్నా, ఈ దినం నేషనల్ ప్రేయర్ డే. దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ఈరోజు ప్రార్థన దినం. అనేక ప్రాంతాల్లో, అనేక చర్చెస్లో ప్రార్థన ఉద్యమం జరుగుతుంది. ప్రార్థన చేస్తుంది. ప్రార్థనకు చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రార్థన లేకుండా దేవుని సన్నిధికి రాలేము. ప్రార్థన ద్వారా దేవుని సహాయం పొందలేము. ప్రార్థన లేకుండా స్వస్థత పొందలేము. సమస్యలు తీర్చుకోలేము. ఇక ప్రార్థన లేకపోతే దేవునికి మనకు మధ్యలో సారదేమీ లేదు, అనుసంధానం చేసేది ఏమీ లేదు. ఉందా ఏదైనా? ఈ ప్రార్థన అనేది ఒక నిచ్చెన లాంటిది. ఈ ప్రార్థన అన్నది దేవుని యొద్దకు నడిపించేది. ఇంకో మాట చెప్తుంది బైబిల్, సర్వ శరీరుల ప్రార్థన ఒక్కడే ఆలోకిస్తాయి. ఈరోజు ఎవరి ప్రార్థన వినేవారు లేరు. మనం రాజుల గ్రంథం 1వ అధ్యాయంలో 18వ అధ్యాయంలో మనం చూసాం. కర్మేలు పర్వతం మీద 850 మంది ప్రవక్తలు వచ్చారు. ఇశ్రాయేలు ప్రజలు వచ్చారు. వచ్చి వారికి అవకాశం ఇచ్చి, మీరే ప్రార్థన చేయండి, మీరే ప్రార్థన చేయండి. మీరు బయలుదేవతని ఆరాధిస్తుంది కదా, బయలుదేవుడైతే బయలును ఆరాధిస్తాం, యెహోవా దేవుడైతే యెహోవాను ఆరాధిస్తాం. 2 తలంపుల మధ్య వద్దు. లోకము కొంత భక్తి, లోకము కొంత దేవుడు వద్దు. ఉంటే ఇటైనా ఉంటే తెలుసుకుందాంరా అని పిలిచి ఏలియా కర్మేలు పర్వతం మీదకి పిలిచి వారికి అవకాశం ఇచ్చాడు. మీరే ఎద్దును తొనకలు చేయాలి, కట్టెల మీద పెట్టాలి. మీరు ప్రార్థన చేస్తే అగ్ని వేయకుండా ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి దహించుకొని పోవాలి. మధ్యాహ్నం వరకు కేకలేసారట. ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు. నిద్రపోతున్నాడేమో మేలుకొల్పండి, దూరదేశం ఉన్నాడేమో అరవండి. ఏలియా అంటున్నాడు. వాడి చెప్తా ఉంటే ఇంకా కేకలేస్తుండట. అయ్యో, మధ్యాహ్నం తర్వాత ఇంకా ఎవరు రాలేదా అని అడిగాడు. రాలే. ఎవరు ప్రార్థన విని అగ్ని దహించుకోపోవడానికి.
గంతులు వేశారట, శరీరాన్ని కోసుకున్నారట. వాళ్ళు రక్తం కారేటట్టుగా కేకలేసి, రక్తాలు కారినట్టు కేకలేసిన మొర వినేవాడు లేడు. సాయంకాలం నైవేద్య కాలం వచ్చింది, ఉదయం మొదలుకొని ఒక్కడి మొర కూడా విన్నవాడు లేడు. ఉన్నాడా? ఉన్నాడమ్మా? ఆపండి మీరు అన్నాడు. అప్పుడు ఏలియా పడిపోయిన బలిపీఠాన్ని క్రమపరిచింది. ప్రార్థనకు ఒక క్రమం ఉంది, ప్రార్థనకు ఒక ప్రత్యేకత ఉంది. గర్వంతో ప్రార్థన చేసే దేవుడు వినడు, అహంకారంతో ప్రార్థన చేసే దేవుడు వినడు. మాకు తెలివి లేదా, మాకు రాదా ప్రార్థన చేస్తే వినడు. కొన్నిసార్లు దేవుని సన్నిధికి రావడానికి దేవుడు కొన్ని శ్రమలు పెడతాడు, మనకు కొన్ని పరీక్షలు పెడతాడు, దేవుడు కొన్ని శోధనలు పెడతాడు. మనం మీరు ఒక వృత్తాంతాన్ని జ్ఞాపకం చేస్తారు. హిజ్కియా చాలా మంచివాడు, హిజ్కియా మంచి రాజు, ప్రవక్తను ఆశ్రయించేవాడు, దేవాలయాన్ని ఆశ్రయించేవాడు, దేవుని సన్నిధిలో ఏ సమస్య వచ్చినా దేవుని సన్నిధికి వెళ్ళేవాడు, యెషయా ప్రవక్తను అంటు పెట్టుకుని ఉండేవాడు. అలాంటి ప్రవక్తకు రోగం వచ్చింది. ఏం రోగం వచ్చింది? మరణకరమైన రోగం. ఎందుకు వచ్చిందంటే తనకున్న భక్తి తగ్గిపోయినందుకు, తనకు విశ్వాసం తగ్గిపోయినందుకు, ప్రార్థన తగ్గిపోయినందుకు. ముందున్న విశ్వాసం ఇప్పుడు లేదు, ముందున్న ఆసక్తి ఇప్పుడు లేదు, ముందున్న ప్రార్థన ఇప్పుడు లేదు. అప్పుడేమొచ్చిందట? రోగం వచ్చిందట. నా కథ నాకు తెలిసి, అంటే నేను సొంతంగా చెప్పుకునేది కాదు, బైబిల్లో రాయబడింది. హిజ్కియాకు మరణకరమైన రోగం వస్తే ప్రవక్త వచ్చి చెప్పాడు, ఇల్లు చక్కబెట్టుకో, చచ్చిపోతావు అన్నాడు. ఏం చేశాడు ప్రవక్త? 10 మంది వైద్యులను పిలుచుకున్నాడా? లేకపోతే ఇక్కడ నుంచి చచ్చిపోతాను వేరే దిక్కు పారిపోయాడా? చెప్పండి. ఎక్కడ క్షేమం ఉండదు, ఎక్కడ ఆదరణ ఉండదు, ఎక్కడికి పరిగెత్తాడా? నో. ఉన్న చోట గోడ తట్టు ముఖం తిప్పుకొని కన్నీళ్లు గార్చి ఏడ్చాడు దేవుని వైపు. ప్రార్థన ఒకటే శరణ్యం. నీకు ఏ సమస్య వచ్చినా, ఏ రోగం వచ్చినా, ఈ రోజున ప్రార్థన మానేస్తున్నారు. ఈ రోజున ప్రార్థన అంటే ఇష్టం అనిపిస్తలేదు. ఇంకో మాట చెప్తా, సాతాను దేనికైనా ఓడిపోవాలంటే ప్రార్థనకి ఓడిపోతాడు. దేనికి ఓడిపోడు? వాడికి ప్రార్థన చేయడం చేత కాదు. నిన్ను ప్రార్థన చేయండి. వాక్యం తెలుసు, సాతాను తెలియదా? యేసుకే బోధ చేసింది, లేఖనాలు తెలుసు, పరలోకంలో ఆరాధించిన ఆరాధన తెలుసు, పాట తెలుసు. నీకంటే నాకంటే చక్కగా పాడుతాడు, ఆరాధన చేస్తాడు. పాటలు పాడితే అంత మజా ఉండదు, వాక్యం తెలిస్తే అంత నాలెడ్జ్ ఉంటే అనేది కాదు. ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థనతో దేవుని శక్తిని అనుభవిస్తాం, ప్రార్థన ద్వారా దేవుని బలం పొందుకుంటాం, సాతానుపై, శత్రువుపై, రోగములపై విజయం మనకు వస్తుంది. ఎందుకు ప్రార్థన నిర్లక్ష్యం చేస్తున్నారు? మాటి జ్ఞాపకం చేస్తున్నాను, మీ కొరకే నాకు పత్రాలు రాసిచ్చారు. ఏం రాసిచ్చారు? చూపియాలా? తీసుకొచ్చి ఎవరెవరు రాసిచ్చారు? ఉదయకాల ప్రార్థనకు వస్తలేరని బంద్ చేశారు. నాకెందుకు మరి అంత కష్టం, నాకెందుకు అంత బలవంతం భక్తి చేపించడానికి, ప్రార్థన చేపించడానికి? ప్రార్థన చేస్తే ఎవరికి లాభం? మాస్టర్గా ఎవరికి? వాళ్ళకే. నీ ఒకరి కొరకు ప్రార్థన చేస్తే నీ కొరకు ఇంకొకరు ప్రార్థన చేస్తాడు. నీ కొరకు ప్రార్థన చేస్తే నీ అపాయం, నీ రోగం, నీ సమస్య దేవుడు తీరుస్తాడు. ఒకరికొకరు ప్రార్థన చేయమన్నాడు, విశ్వాసంతో ప్రార్థన చేయమన్నాడు, నిలకడగలిగే ప్రార్థన చేయమన్నాడు, విసుగక ప్రార్థన చేయమన్నాడు. పాటిస్తున్నామా? చేస్తున్నామా? చాలా బాధేస్తుంది నాకు ఉదయకాల ప్రార్థన. కొంతమంది వస్తారు, కొంతమంది మధ్యలో మానేస్తున్నారు. నాకెవరికేదో సంపాదన వస్తుందని నాకు అది పెడితే ఆధ్యాత్మిక మేలు కదా, దీవెన కాదా? కష్ట నష్టాలు తొలగిపోవట్లేదా? రోగాలు స్వస్థపరచబడతలేమా? శ్రమలు తొలగిపోతలేమా?
దేవుని బిడ్డలారా, దేవుడిని చూస్తున్నాడు, దేవుడిని చూస్తున్నాడు. ప్రార్థన, అందుకే బైబిల్ అంటుంది ప్రార్థన సిద్ధం చేసుకుని దేవుని సన్నిధికి రావాలి. ప్రార్థన సిద్ధం చేసుకుని దేవుని సన్నిధికి రావాలి, ప్రార్థన చేయాల. వాక్యం అంటుంది ఎప్పుడు ప్రార్థన చేస్తావు? పరిశుద్ధత ఉంటే కదా, పవిత్రత ఉంటే కదా. ఆరోగ్యం ఉంటేనే హుషారు, ఆరోగ్యం లేకపోతే తిరుగుతావా? పండబెడతాడు సాతాను, మంచం ఎక్కిస్తాడు. ఇంకో మాట గుర్తు చేస్తాను, రాజులు 2వ గ్రంథం 1వ అధ్యాయం మీరు చదివితే అక్కడ ఒక రాజు మంచం మీద రోగంతో ఉన్నాడు. ఇశ్రాయేలు రాజే, దేవుని ఎరిగిన వాడే. ఏం చేయాలా? రోగం వస్తే, శ్రమ వస్తే ఏం చేయాలా? శత్రువు వస్తే ఏం చేయాలా? సమస్యలు వస్తే ఏం చేయాలా? అంటే ప్రార్థన చేయాలా దేవునికి. తమ పేరు పెట్టబడిన ప్రజలు తాము తగ్గించుకొని దేవుని సన్నిధిలో మొరపెడితే ఆకాశం ఉందన్న దేవుడు వారి తగ్గింపును చూసి వారి ప్రార్థన విని వారి పాపము క్షమించి వారి దేశాన్ని స్వస్థపరుస్తాడు. ఈ కాలం ఎండాకాలం అయింది, వర్షాలు పడవని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఎండలు విపరీతంగా ఉన్నాయి. అర్థమవుతుందా? ప్రార్థన చేస్తున్నావా? దేవా వర్షాలు పడాలి, దేవా వాతావరణాన్ని మార్పు తీసుకెళ్ళాలి. తమ పేరు పెట్టబడిన ప్రజలు ప్రార్థన 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 చేయాలి. దేవుని బిడ్డ, ఎక్కడ ఉన్నాం మనం? నేను ఇప్పటిదాకా ఏం చెప్పాను? ప్రార్థన. దేవుని బిడ్డారా, కనుక ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైంది అంటే పరిశుద్ధత లేకుండా ప్రార్థన చేయలేము, పాపంతో ప్రార్థన చేయలేము. పాపం అంటే పారిపోతాం, కానీ ప్రార్థన చేస్తే పాపాన్ని కూడా క్షమిస్తుంది. ప్రార్థన చేస్తే, అందుకే దావీదు అంటాడు, నా యందు ఒక రాసుడు బెత్షెబతో పాపం చేసినప్పుడు దేవుడు నాతాన ప్రవక్తని పిలిచి చెప్పాడు, ఒక కథ చెప్పించాడు. సరే, ఆ కథ అంతా మనకు తెలుసు. ఎప్పుడు పాపం చేశాడో దేవుని సన్నిధికి వచ్చి పశ్చాత్తాపపడి ప్రభు పాదాలు పట్టుకొని దేవుని అడిగాడు, దేవా నా యందు పరిశుద్ధాత్మను తీసివేయి, రక్షణ ఆనందాన్ని నాకు మరలా తెచ్చి, నా యందు శుద్ధ హృదయం కలిగించి, నన్ను పరిశోధించు, పరిశీలించు. ఈ విధమైన ప్రార్థన మనం చేస్తామా? చేస్తామమ్మా? పరిశీలన లాంటి ప్రార్థన చేస్తాం. దానికంటే మంచిగా ఉన్నా, దీనికంటే మంచిగా ఉన్నా, మనుషులతో పోల్చుకుంటాం. ఈ దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తుంది పరిశుద్ధత చాలా ప్రాముఖ్యమైంది. ప్రార్థన చేస్తున్నప్పుడు నీ మనసులో కల్మషం కలిగిందా? ప్రార్థన చేస్తున్నప్పుడు నీ శత్రువు గుర్తొచ్చాడా? ఆపేయి. ఫస్ట్ మొదట వెళ్ళి సమాధానపడి అప్పుడు ప్రార్థన. దేవుని బిడ్డలారా, ప్రార్థన చాలా ప్రాముఖ్యమైన జీవితాన్ని వెన్నెముక లాంటిది, ఊపిరి లాంటిది ప్రార్థన. ప్రార్థన చేస్తే కదా ఆకాశాన్ని దేవుడు తెరుస్తాడు, పాపంను క్షమిస్తాడు, దేశంలో స్వస్థపరుస్తాడు. కనుక వాక్యం చెప్తుంది ప్రార్థన ఎప్పుడంటే పరిశుద్ధత కలిగినప్పుడు ప్రార్థన చేయగలుగుతాం. నువ్వు ప్రార్థన చేస్తే ఆకాశమందున దేవుడు విని ఆయన గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తీరుస్తాడు. నీకు ఏ కొదువు ఉంది, ఏ సమస్య ఉంది, ఏ పరిస్థితి ఉంది, దేవునికి తెలుసా లేదా? ఒక సూత్రం ఉంటుంది, అమ్మని అడగందే చెప్పండి అమ్మ, నాకంటే మీకు బాగా తెలుసు. అమ్మని అడగకుండా అడగందే అమ్మ అన్నం పెడతాడు. పెట్టాలి. అయ్యో బిడ్డకి ఈవేళ ఆకలి అయిందేమో, ఈ టైంకి ఆకలి అయిందేమో అడగాలి. కానీ మనం ఏం చేయాలి? సూక్తి ఏంటంటే అడగంది అమ్మ కూడా అన్నం పెట్టదట. మరి అడగంది దేవుడు ఎట్టిస్తాడు? ఈ లాజిక్ ఎట్లా మర్చిపోయాం మనం? దేవుడికి ఒక పాలసీ ఉందబ్బా, నువ్వు అడిగితే ఇస్తాడు. అదే ప్రార్థన. నువ్వు అడిగితే ఎంత అయినా ఇస్తాడు. అప్పుడప్పుడు చెప్తుంటా, గుండు పిన్ను మొదలుకొని ఏరోప్లేన్ వరకు అడిగిస్తాడు. దయాసాగరానికి ఆర్డర్ ఇచ్చాడు, కారు ఇస్తాడు, తర్వాత ఏరోప్లేన్ ఇస్తాడు. నడిపాడమే సిటీ అంతా. ఇస్తాడా ఇక్కడ?
నవ్వెందుకు వచ్చిందంటే మాకు అంత సొమ్మత ఉందా అన్నట్టు. నమ్మితే ప్రార్థన శాంక్షన్ చేసేస్తుంది, ప్రార్థన ప్రొవైడ్ చేసేస్తుంది. అర్థమవుతుంది కదా? ప్రార్థనకు అంత పవర్ ఉంది, ప్రార్థనకు అంత శక్తి ఉంది. అందుకే ప్రతి వ్యక్తి ప్రార్థన చేయాలి, ప్రతి కుటుంబం ప్రార్థన చేయాలి, ప్రతి సంఘం ప్రార్థన చేయాలి. ఈరోజు సాతాను ఉద్యోగం ఏంటో తెలుసా? ఏ ఒక్కరిని ప్రార్థన చేయనివ్వకూడదు. అందుకే వాడు విజృంభిస్తున్నాడు. ఈరోజు ప్రార్థన కుటుంబంలో ఆగిపోయింది, వ్యక్తిగతంగా ఆగిపోయింది, సంఘంలో ఆగిపోయింది. అందుకే విజృంభిస్తున్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, ప్రార్థన రగిలితే ప్రపంచాలు మారిపోతాయి. ప్రార్థన చేస్తే రాజుల హృదయాలు కలుగుతాయి. ప్రార్థన చేస్తే మరణ శాసనాలు మారిపోతాయి. ఎస్తేరు గ్రంథంలో ప్రార్థనకు అంత పవర్ ఉంది. ఆమె హల్లెలూయా. ప్రార్థన చేస్తే ఎరుకో గోడలు కూల్చబడతాయి, సింహాలు నోర్లు మోయబడతాయి. అగ్ని గుండములు తీసుకుని వేశారు, అగ్ని ఆరిపోయింది. దేని ద్వారా? అసలు ప్రార్థన చేయకపోతే కాలు చేతులు బట్టి ఊపి వేశారు. చూడు, వీళ్ళు కాలు తెచ్చారట వేసేటోళ్ళు. మీరు ఆ వాక్యం చదివితే ముగ్గురు భక్తులను బబులోను దేశమందున బొమ్మకు మొక్కనందున పట్టి బంధించి రాజు అగ్నిలో పట్టి బంధించి ఏస్తోళ్ళు కాగచ్చిరట. అంత వేడి ఉంది. మరి అందులో పడ్డారు మాడి మసైపోవాలి. పోయిరా? నాలుగో వాడు కనబడలేదా తోడా? ఎవరైనా ప్రార్థన చేసే కదా నీతో ఉండేది దేవుడు. ప్రార్థన చేస్తే కదా దేవుని సహాయం నీకు దొరికేది. ప్రార్థన చేస్తే కదా దేవుడు ఆపదలను నీకుడు పక్కన ఉంటాడు. జలములలో బడినే వెళ్ళిన అవి నా మీద పారవు. ఎప్పుడు పారవు? అగ్నిగుండంలో ఎప్పుడు కాలిపోవు అంటే ఇదిగో ప్రార్థన. నువ్వు ఒంటరిగా ఉన్నా, గుంపులో ఉన్నా, ఎక్కడున్నా ప్రార్థన వేస్తే నీకు ప్రొటెక్షన్, నీకు కాపుదల. ఒక మేఘం దేవుడు పంపిస్తాడు, ఒక దూతను నీ కొరకు ప్రొవైడ్ చేస్తాడు దేవుడు. ప్రార్థన చేయకపోతే పాపం చేసిన వారం అవుతాను. సమీర్ అంటాడు, మీ నిమిత్తం ప్రార్థన చేయడం మానితే నేను పాపం చేసిన వాడని అవుతాను. భక్తుల జీవితాలు చూడండి. మోసే సరే, మొదటి రాజు ఇశ్రాయేలుకు సౌలు దేవుడు ప్రార్థన వినట్లేదు. ఎందుకంటే అసహ్యమైన కార్యం చేశాడు, పాపంలో బ్రతికాడు. ఏలీ ప్రార్థన దేవుడు వింటున్నాడు. శిలోహు మందిరంలో మీరు చూడండి, స్వామిల భక్తి గ్రంథంలో వారి పిల్లలు చెడిపోయారు. ఏలీ దుర్మార్గులు, ఏలితో దేవుని దర్శనం ఆగిపోయింది. ప్రార్థన వినట్లేదు దేవుని. పాపం ఎక్కడ ఉంటే అక్కడ దేవుడు వినడు ప్రార్థన. గుర్తుపెట్టుకో, ప్రార్థన వినకపోతే పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయో. ఏలీ కుమారులు చంపబడ్డారు. సౌలు తన కత్తి మీద తొనబడి చనిపోయాడు. దేవుడు సౌలును త్రోసేశాడు. అందుకే వాక్యం చెప్తుంది, ప్రార్థన చేయవారిలో సమూయేలు, మోసేలు ఉండిరి, అహరోనులు ఉండిరి ప్రార్థన చేసే విషయంలో. మీరున్నారా? లేకపోతే ఎలాగా? ప్రార్థన చేసుకుందామా? లేచిన కూడా మిగతా విషయాలు రేపు వచ్చేవారు మాట్లాడుకుందాం. ఇంకా 3 ఉన్నాయి. ఈరోజు ఒకటే ఇది ప్రార్థన. పదిన్నర వరకు అన్నీ అయిపోవాలి. 10:30 వరకు, 9:30 నుంచి 10:30, 11 లోపల అన్నీ అయిపోవాలి. అక్కడికి సమయం 11 గంటలకు నాకు ఇవ్వాలి. త్వరగా రండి, ఎండాకాలం అవుతుంది, టైం పాటిస్తాను. ఆరాధనకు రావడానికి బలవంతమవుతూ నువ్వెంత భక్తి చేస్తావో, ఎంత దేవుని ఇష్టపడతావో, ఎంత దేవుని పట్ల ఆశ కలిగి ఉంటావో అంత దీవిస్తాడు దేవుడు. నీ ఆశే, నీకున్న ఆసక్తే, నీకున్న దేవుని పట్ల ఉన్న ప్రేమే నిన్ను కాపాడుతుంది, నిన్ను బాగు చేస్తుంది. లేకపోతే దేవుని దగ్గరికి రావాలక్కర్లేదు. వద్దు బలవంతంగా.
ఈ దేవుని బిడ్డరా, వాక్యం అంటుంది పరిశుద్ధత వలన కలిగే ఆశీర్వాదం ఏంటి అంటే, ఇది నేను మాట్లాడుకున్న 4వ మాట ప్రార్థన. ప్రార్థన ప్రార్థన ఎంత గొప్పదంటే, దేవునికి మనకు మధ్యలో ఏది వ్యత్యాసం లేకుండా తండ్రితో మాట్లాడినట్టుగా, ఒక కుమారుడు తండ్రితో అడిగినట్లుగా ధైర్యంగా స్వేచ్ఛగా పరలోకంలో ఉన్న ప్రతి దీవెన, భూలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం పొందడానికి ఇది ప్రార్థననే. ఈరోజు నా నేషనల్ ప్రేయర్ డే. ప్రార్థన చేద్దాం అందరం ఒక్కసారి. అందరం గొంతులు విప్పి మన దేశం, తమ పేరు పెట్టబడిన ప్రజలు తాము తగ్గించుకొని మొరపెడితే నేను వారి ప్రార్థన విని వారిని స్వస్థపరుస్తానని ఉన్నాడు. అందరూ నాతో పాటు ఏకీవించి ప్రార్థన చేద్దాం. మీరు నోళ్ళు తెరవండి, ఇప్పటికైనా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు స్తుతినాయనా. ప్రార్థన ఆలకించు వాడానికి స్తుతి. నువ్వు ఒక్కడవే ప్రార్థన వినే దేవుడు నాయన. మా దేశం కొరకు ప్రార్థిస్తున్నాం, మా దేశాల కొరకు, మా ప్రపంచాల కొరకు ప్రార్థిస్తున్నాం, ప్రజల కొరకు, అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం, శాంతి భద్రత కొరకై ప్రార్థిస్తున్నాం, సమాజం కొరకు ప్రార్థిస్తున్నాం, చెడు వ్యసనాలకు బానిసలు అయిపోతున్న వారి కొరకు నాయనా నీ కృప దయచేయి, నీ కృప దయచేయి, నీ కృప దయచేయి. మా ప్రార్థన విని మా దేశము స్వస్థపరచు, మా పాపమును క్షమించు నాయన, క్షమించు నాయన. అనేకులు ప్రార్థన చేయటం మానుతున్నారు, పాపము చేస్తున్నారు, అతిక్రమాల్లో బ్రతుకుతున్నారు, అన్యాయాల్లో బ్రతుకుతున్నారు. వారిని రక్షించు నాయన, వారిని కాపాడు నాయన. దేవానికి స్తుతులు స్తుతులు స్తోత్రం. మా ప్రార్థన విని అనేకులను రక్షించు. ఎన్నో పరిస్థితులు, భయంకరమైన పరిస్థితులు, మా దేశంలో సమాధానం, మా దేశంలో సంరక్షణ, భద్రత దయచేయి. రోగం నుంచి, తెగుళ్ళ నుంచి తప్పించు నాయన. కుటుంబాలలో సమాధానం లేదు, కుటుంబాలలో రక్షణ లేదు, కుటుంబాలలో సమస్యలతో ఉంటున్నారు, ఆర్థిక పరిస్థితులతో ఉంటున్నారు. కుటుంబాలలో సమృద్ధి కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నారు. ఆరోగ్యం లేకుండా అనారోగ్యతలతో బాధపడుతున్నారయ్యా, దుష్ట శక్తుల చేత పీడించబడుతున్నారయ్యా. మీరు స్వస్థపరచండి, మీ సహాయం చేయాలి. మీ దూరంకి మా సహాయించేందుకు కృతజ్ఞతలు చెల్లించి కొండబిడ్డలందరూ బలపరిచి దీవించమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను మా తండ్రి. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, సన్నిధి, కాపుదల, భద్రత కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకు ప్రభుత్వ పర్యంతం సదాకాలము తోడి నడిపించును గాక. ఆమేన్. అందరి చేతులెత్తి పాడబడి ముగించుకుందాం. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు నైనట్లు యుగములు నౌను. ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక. మీకు అందరికీ వందనాలు. ఆరాధన ముగించబడింది. నీట్గా చదివిపెట్టి వెళ్ళండి. అయినా ఎవరికైనా ప్రార్థన అవసరం ఉంటే పాస్టర్తో ప్రార్థన చేయించుకోండి. తర్వాత ఈ బుక్స్ కూడా కరెస్పాండెన్స్ కోర్సు బుక్స్ వచ్చాయి, ఆ బుక్స్ తీసుకొని పాస్టర్ని అడిగి మీ పేరు, తర్వాత మీ బుక్ తీసుకొని దాన్ని ఓపెన్ చేసి పట్టుకొని ఒక స్నాప్ తీసి నాకు పెట్టండి. అందరు ఇంతకుముందు తీసుకున్న వాళ్ళు కూడా గ్రూప్లో పెట్టారు కదా, వాళ్ళు కూడా ఇండివిజువల్గా బుక్ పట్టుకొని ఒక ఫోటో తీసుకొని నాకు పెట్టండి. ఓకేనా? అందరూ తీసుకోండి, బుక్స్ తీసుకొని వెళ్ళండి. మీ బుక్స్ వచ్చాయి.